చాలా శంఖారావాలు మోగాయి. ఎలా అంటే కౌరవాది వీరుల హృదయాలు చెమటలు పట్టేంతగా. యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. దుష్టుడైన దుర్యోధనుడి యొక్క పాపం పంచుకోవడానికి ఎంత సైన్యం వచ్చిందో చూడాలనే ఆశతో 2 సేనల మధ్య ఈ రథాన్ని ఆపమన్నాడు అర్జునుడు కృష్ణుడితో. 2 సేనల మధ్య భీష్మ ద్రోణాదులకు ఎదురుగా రథాన్ని ఆ పరమాత్మ ఆపడంతో పార్థుడందరినీ గమనించి కృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఇంతటి ఆశ్చర్యం మాధవ! రాజ్య భోగాల ధన ప్రాణాల కోసం ఇంతమందిని చంపి వాటిని అనుభవించడం వలన ప్రయోజనమేముంది? గురువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, అన్నదమ్ములు, నావాలైనటి వాళ్ళందరినీ చంపితే పాపము కదా అచ్యుత. ఎక్కుపెట్టిన గాంధీవం జారుతోంది. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతుంది. శరీరము వనికి గొంతు ఎండిపోతుంది. చివరికి నా హృదయం మమకారం వలన బిగుసుకుపోతుంది. హే మాధవ, నాకు ముల్లోకాలు ఏలే అవకాశం ఇచ్చినా వారందరూ కలిసి నన్ను చంపినా నేను వధించుట కుదరదు. ఆ సుఖాలు నాకు వద్దు. ఈ యుద్ధాన్ని ఆపేద్దామంటూ చాలా దుఃఖితుడయ్యాడా అర్జునుడు.